హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంకే స్టాక్ అనాలిసిస్. ఈరోజు అదాని గ్రూప్లో బీభత్సమైన ఫాల్ చూసాము. ఎప్పుడు కూడా కానీ ఇంతింత ఒక్కొక్కసారి స్టాక్స్ ఫాల్ అయితే ఇన్వెస్టర్ల పరిస్థితి ఏంది? ఈ అదాని గ్రూప్ మరీ ప్రతిసారి ఇన్వెస్టర్లకు హ్యాండ్ ఇస్తూనే ఉంది. అదాని వెనక మోడీ ఉన్నాడని ప్రతిసారి మనం ఇన్వెస్ట్ చేసిన ప్రతిసారి ఏదో ఒక రూపంలో అదాని దెబ్బతీస్తూనే ఉన్నాడు ఇన్వెస్టర్స్ని. ఇంకా ఈ స్టాక్ ఇక్కడ నుంచి అప్ సైడ్ మూమెంట్ ఉంటుంది, ఇక్కడ నుంచి బాగానే పర్ఫామ్ చేయొచ్చు, మళ్ళీ ఈ స్టాక్స్ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటాయనే లోపే అదాని పెద్ద బండ తీసుకొచ్చి ఇన్వెస్టర్లను ఎత్తినేస్తాడు. సో ఏదో ఒక రూపంలో అదానిని వెంటాడుతూనే ఉన్నాయి సమస్యలు. అయితే అదానిని అరెస్ట్ చేయాలని చెప్పి అరెస్ట్ చేసి విచారిస్తే అన్నీ కూడా బయటకు వస్తాయని చెప్పేసి నిజాలన్నీ ఒక పక్క రాహుల్ గాంధీ వేరే డిమాండ్ చేస్తున్నాడు. అంతేకాకుండా $250 మిలియన్ ఆయన సోలార్ ప్లాంట్ దక్కించుకోవడానికి లంచం ఇచ్చాడు అనేది మెయిన్ అభియోగం. సో వాళ్ళు అదానీ గ్రూప్ ఏంటంటే మేము అలాంటిది ఏమీ చేయలేదని చెప్పి ఖండిస్తున్నా. మరి అదానీ గ్రూప్కే ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి? లాస్ట్ టైం హిడెన్బర్గ్ వల్ల పూర్తిగా మార్కెట్ ఫాలో అయింది, స్టాక్ అదానీ గ్రూప్ కంప్లీట్గా ఫాలో అయిపోయింది. ఈరోజు కూడా అదానీ గ్రూప్ వల్ల స్టాక్ మార్కెట్ డౌన్ అవ్వడం, తర్వాత ఇన్వెస్టర్లకి ఇంత భారీ మొత్తంలో నష్టాలు. అదానీ ఎంటర్ప్రైజెస్ తీసుకుంటే మనకి 22%, 22.61% ఒకే రోజు $637 స్టాక్లో ఫాల్ అంటే ఒకే రోజు $637 ఈ స్టాక్ డౌన్ఫాల్ అయింది. 22% డౌన్. అదాని ఎంటర్ప్రైజెస్ గ్రూప్లోనే మెయిన్ స్టాక్ మనకి ఎక్కడా కూడా కానీ రికవరీ ఇచ్చిన దాకా లేదు. కంటిన్యూగా ఈరోజు కంటిన్యూ డౌన్ఫాల్. ఇంతకుముందు ఈ స్టాక్ ఎక్కడ ఉందంటే లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ హై తీసుకుంటే కూడా మనకి 4,224, 4,000 ఎక్కడ, 2,000 ఎక్కడ స్టాక్ 50%. లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు కూడా ఇది 4,000 అబోవ్ పోయింది. తర్వాత డౌన్ఫాల్ తీసుకుంటే ఇక్కడ 3,700 ఎలక్షన్ ముందు రోజు, తర్వాత డౌన్ తీసుకుంటే 2,700కి వచ్చేసింది. 2,700 దగ్గర స్టేబుల్ అయిందంటే డైలీ ఫాలో అవుతూనే ఉంది. ఈరోజు తీసుకుంటే $637 డౌన్. ఒక్క రోజులో ఒక్క స్టాక్ మీద 600, ఇది రికవరీ ఇస్తుందా? ఇన్వెస్టర్ల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది అదానీ గ్రూప్లో. ఇలాంటి గ్రూప్ని అవాయిడ్ చేయడం బెస్ట్. ఎంత లో లెవెల్లో మనకి స్టాక్ బై చేసినా కానీ అక్కడి నుంచి ఇంకా లోకి వెళ్తూనే ఉంది. అదేవిధంగా అదానీ పవర్ తీసుకుంటే రీసెంట్గా అదానీ పవర్ 900 చూసి 900 నుంచి ఈరోజు $432 డౌన్ అయింది. అదానీ గ్రూప్ ఏంటంటే అదానీ పవర్ మంచి స్టాక్ అంటారు, ఇది మళ్ళీ కొంచెం రికవరీ ఇచ్చింది. ఈరోజు ఒక 30-40 రూపీస్ రికవరీ అయింది అదానీ పవర్లో. ఇంకా రిమైనింగ్ అదానీ విల్మర్ తీసుకుంటే అదానీ విల్మర్ ఏంటంటే ఇది ఒక మంచిగా పర్ఫామ్ చేస్తాను స్టాక్. ఒక్కసారిగా ఇది ఎంత ఫాల్ అయిందంటే 867 నుంచి కంటిన్యూ డౌన్ఫాల్. ఈరోజు మళ్ళీ 294 ప్రైస్, 270కి వెళ్ళిపోయి ఆల్మోస్ట్ ఇది కూడా రికవరీ ఇచ్చి 294, 10% డౌన్ ఈ స్టాక్. తర్వాత అదానీ టోటల్ గ్యాస్ తీసుకుంటే కూడా మనం 602కి వచ్చేసింది. హై 4,000 నుంచి ఈ స్టాకు 600కి వచ్చింది. సో ఇంత ఫాల్ అదానీ గ్రూప్లో అదానీ ఎనర్జీ సొల్యూషన్ 4,300 నుంచి 697 రూపాయలు
మళ్ళీ అదాని గ్రీన్ ఎనర్జీ తీసుకుంటే కూడా హై మనకి 3000 పైన ఉంది స్టాక్, ఇప్పుడు 1145. ప్రతి స్టాకు ఈరోజు బీభత్సమైన ఫాల్ అయింది. ఇది కూడా 19% ఫాల్ అయింది అదాని గ్రీన్ ఎనర్జీ. ఇక అదాని పోర్ట్స్ చాలా మంచి స్టాక్ అయినా కూడా కానీ ఇది మనకి హై తీసుకుంటే 1637 రూపాయలు. 1637 నుంచి ఇప్పుడు ఇది పెద్దగా ఫాల్ అవ్వలేదని చెప్పుకోవచ్చు. అదాని పోర్ట్స్ 1114కి వచ్చింది. ఆల్మోస్ట్ 1025 లో ఈరోజు 1025 నుంచి కొంచెం రికవరీ ఇచ్చింది స్టాక్. ఒక 7% రికవరీ ఇచ్చి ఈరోజు మనకి 1114 దగ్గర క్లోజ్ అయింది. 13.57% ఇది ఫాల్ ఈరోజు. సో 175 రూపీస్ ఈ స్టాక్ మీద ఫాల్ అయింది. ఇంత దారుణమైన పరిస్థితి ఏ గ్రూప్లోనూ లేదు. సో అదానీ గ్రూప్లో మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు మెయిన్గా ఇన్వెస్టర్లు పోర్ట్ఫోలియోలో అదానీ గ్రూప్ని వీలైనంత వరకు అవాయిడ్ చేయడం బెస్ట్. రిస్క్ తీసుకోవాలనుకుంటే కూడా వెరీ లో లెవెల్లో ఎంటర్ అయ్యి అక్కడ కొద్ది స్టాక్స్ అక్యుములేట్ చేసుకుంటే దీన్ని మ్యాక్సిమం తొందరగా ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటపడిపోతే చాలా వరకు బెస్ట్. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఏంటంటే ఇంత ఫాల్లో ఇది రికవరీ ఇస్తుందా అని వెయిట్ చేయడం తప్ప చేసేదేం లేదు. దీన్ని ఎక్కడ యావరేజ్ చేయాలో కూడా తెలియదు. ఎంతవరకు మనం యావరేజ్ చేసినా కూడా కానీ ఈ స్టాక్ ఫాల్ అవుతూనే ఉంటుంది. 4000 దగ్గర అదాని ఎంటర్ప్రైజెస్ తీసుకుంటే రీసెంట్ హై 3700. 3700 దగ్గర ఎంటర్ అయిన వాళ్ళు ఈరోజు ఎక్కడ యావరేజ్ చేస్తే ఈ ప్రైస్కి వస్తుంది? ఎంత యావరేజ్ చేయాలి? ఎన్ని స్టాకులు బై చేయాలి? పోనీ స్టాక్ ప్రైస్ ఏమైనా తక్కువ 2000 ఇప్పుడు ఉంది. సో 4000 దగ్గర కొన్నాడు ఎన్ని స్టాకులు యాడ్ చేయాలి? ఇక్కడ ఆల్రెడీ 100 స్టాక్స్ బై చేసిన వాళ్ళ పరిస్థితి. సో అదాని గ్రూపులు మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఇంకా కూడా దీని మీద అభియోగాలు వస్తూనే ఉన్నాయి. రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందంటే మళ్ళీ దీని పరిస్థితి తెలియదు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి దిస్ ఈజ్ వెరీ డిఫికల్ట్. ఇన్వెస్టర్లు చాలా అప్రమత్తంగా ఉండాలి ఇలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు. సో బీ కేర్ఫుల్ ఇన్వెస్టర్స్, ప్లీజ్ అవేర్ ఆఫ్ దిస్ స్టాక్ అదాని గ్రూప్. నా సజెషన్ అయితే ఇలాంటి స్టాక్స్ని మనం అవాయిడ్ చేసి హ్యాపీగా మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకుని కంటిన్యూగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడం వల్ల స్టాక్స్లో దీర్ఘకాలంలో కూడా మంచి రిటర్న్స్ గెయిన్ పొందొచ్చు. ఈ స్టాక్స్లో ఎలాంటి డివిడెండ్స్ ఉండవు, ఏముండవు, మనకి ఎలాంటి రిటర్న్స్ ఉండవు. స్టాక్ మూమెంట్ వస్తేనే ఉపయోగం. స్టాక్ ఎప్పుడు మూవ్ అవుతుందో తెలియదు, ఎప్పుడు ఫాలో అవుతుందో తెలియదు. మనం ఎక్కడ ఎంట్రీ ఇస్తాము అక్కడ నుంచి మళ్ళీ కూడా స్టాక్ కరెక్షన్ అయిపోతూ ఉంటుంది. సో ఇన్వెస్టర్లకి లాభాల కంటే కూడా ఈ గ్రూపు నష్టాలను తెచ్చిందని చెప్పొచ్చు. సో ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి స్టాక్స్. థ్యాంక్ యూ. సో అదాని గ్రూప్ వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. ఇంకా కూడా ఇది ఫాలో అవుతుంది. అదాని పోర్ట్స్ ఎప్పుడైనా మీరు ఛాయిస్ తీసుకోవాలంటే అదాని పోర్ట్స్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా అదాని పవర్ అవి కూడా బాగా బాటం వచ్చిన తర్వాతే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ ఎంట్రీ తీసుకోవద్దు. సో ఒకేసారి ఎంట్రీ తీసుకోవద్దు. ఇలాంటి స్టాక్స్లో కూడా నిదానంగా అక్యుములేట్ చేసుకోండి. వీలైనంత వరకు అవాయిడ్ చేయడం బెస్ట్. ఎందుకంటే మనకి మార్కెట్లో ఎన్నో మంచి కంపెనీల స్టాక్స్ ఉన్నాయి, వాటి మీద ఫోకస్ చేయండి. బెటర్ ఇలాంటి స్టాక్స్ని అవాయిడ్ చేయండి. అదాని గ్రూప్ మీద మరిన్ని అభియోగాలు వస్తున్నాయి. అంతేకాకుండా FBI ప్రకారం అదాని అక్రమాలకు పాల్పడ్డారని, అదానిపై ఫ్రాడ్ బ్రాబరీ కేసు నమోదైందని, భారత రాజకీయాల్లో మరోసారి అదానిపై దుమారాలు రేగుతూనే ఉన్నాయి. ఇది ఒక ఇండస్ట్రీగా వైపు ప్రాబ్లం అయితే మోడీ గవర్నమెంట్ సపోర్ట్ మోడీ గవర్నమెంట్ అదాని వెనుకుందని, అదేవిధంగా రాజకీయంగా తీసుకున్నా కూడా రేపు గవర్నమెంట్ మారితే అదానికి
పెద్ద ఎఫెక్టే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో బెటర్ ఫోకస్ ఆన్ అదర్ స్టాక్స్. దట్స్ ఆల్ ఫర్ ద డే. థ్యాంక్ యూ సో మచ్.